దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెడ్నెస్డే 3 డిసెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 21 and verse 42. యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈ వాక్యమును చాలా జాగ్రత్తగా మనము ఈ క్రిస్మస్ మాసంలో జాగ్రత్తగా ధ్యానించాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. నిషేధించారు. యూదుల మధ్య యూదుడుగా పుట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో వారు ఆయన్ని చేర్చుకోలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు ఏం చేశాడంటే, వీరు ఏదైతే రాయిను చేర్చుకోలేదో, నిషేధించారో, ఆ రాయిను తలరాయిగా చేశాడు. ఆ రాయిను మూలకు తలరాయిగా చేశాడు. ఆ రాయిను తీసుకువచ్చి ప్రపంచమంతయు ప్రజలందరూ రక్షణ కొరకు మూలకు తలరాయి చేశాడు. మొత్తం ప్రపంచానికి తలరాయిగా ఆ రాయి మారినది. ప్రియ దేవుని బిడ్డలారా, what do you mean by that? Let me read this in English also before I explain. Jesus said unto them, did ye never read in the scriptures, the stone which the builders rejected, the same has become the head of the corner. This is the Lord's doing and it's marvelous in our sight. This is the Lord's doing. The same has become the head of the corner. అంటే ప్రతిదీ ఈ మూల రాయ మీదే కట్టబడుతున్నది. ప్రతిదీ ఈ మూల రాయ మీద ఆధారపడుచుచున్నది. ప్రతిదీ ఈ మూల రాయ మీద నిలబడాలి. నిలబడితే అది నిలబడుతుంది. ఈ మూల రాయ మీద ఉంటేనే అది ఉంటుంది, లేకపోతే నష్టపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మూల రాయి మీద నీ కుటుంబము, నీవు ఉంటేనే నీవు కట్టబడతావు, లేక నాశనం అవుతావు. సంఘము ఈ మూల రాయి మీద ఉంటేనే సంఘము కట్టబడతాది, లేక నశించిపోతాది. జాగ్రత్తగా వినండి. మీరు అనవచ్చు, అయ్యో మేమందరం యేసుప్రభు నమ్ముతున్నామే, మా చర్చిలో యేసుప్రభు చర్చే అనుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు వారు మూలరాయి, తలకు మూలరాయి నీ జీవితంలో అయి ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడో అది నేను చేస్తున్నాను. అది ఆ మాట నీకు వర్ధిస్తుంది. అప్పుడు మా సంఘంలో దేవుడు ఏమి చేయమన్నాడని రాయిసారో అదే మా సంఘంలో జరుగుతుంది. అప్పుడు ఆ సంఘానికి ఆయన తలకు మూలరాయి. అర్థమవుతుందండి? మీ ఫైనాన్సెస్లో, మీ ఆర్థిక విషయంలో ఎప్పుడు ఆయన తలకు మూలరాయి అవుతాడు? ఎప్పుడైతే మనం ఆయనకు సేవకు ఇవ్వవలసింది ఇస్తామో, మన ఫైనాన్సెస్ మంచి రాయి మీద కట్టబడుతున్నది. మన కుటుంబము దేవుని కొరకు సమర్పించే కుటుంబంగా ఉన్నప్పుడు మన కుటుంబము ఈ రాయి మీద కట్టబడుతున్నది. ఈ రాయి మీద కట్టబడిన ఏదైనా సరే, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయినా, మీ పిల్లలైనా, మీ ఫ్యామిలీ అయినా, మీ సంఘమైనా, మీ మినిస్ట్రీ అయినా, మీ జాబ్ అయినా, మీ బిజినెస్ అయినా నిలబడాలంటే ఈ రాయి మీద అంటే ఈ రాయి యొక్క విధి విధానాలు యేసు ప్రభువుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఇన్ దిస్ వే, ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్ విల్ ఫాల్, ఇట్ విల్ ఫెయిల్. అర్థమవుతుందండి? ఈరోజు రక్షణ పొందుకోలేని యూదులందరూ ఫెయిల్ అయ్యారు. దే ఆర్ ఫెయిల్డ్. వై? బికాస్ ఈ రాయి మీద వారు కట్టుకోవటం లేదు, ఈ రాయిను నిషేధించారు. కానీ ఒక మోసం ఏం జరుగుతుందో తెలుసా అండి? క్రైస్తవ లోకంలో రాయి మీద ఉన్నాను అనుకొని రాయి బయట ఉన్న అన్నారని సంగతి తెలీదు. ఎవ్వరునూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు దేవుడు. యూ థింక్ యూ ఆర్ ఆన్ దిస్ స్టోన్ అండ్ యు ఆర్ నాట్. 5 బుద్ధి లేని కన్యకలు అడగండి, వారు చెప్తారు. వారు అనుకున్నారు మేము కరెక్ట్గానే ఉన్నాం, మేము కరెక్ట్గానే వెళ్తున్నాం అనుకున్నారు.
ఈ రాయి మీద ఉన్నాను అనుకున్నారు, కానీ సమయం వచ్చినప్పుడు తేలింది వారు ఈ మూలకు తలరాయి మీద వారు లేరు. దే ఆర్ నాట్ ఆన్ దిస్ కార్నర్ స్టోన్. ప్రియ దేవుని, ఇది ఎవరు చేశారు? ఈ రాయిని వారి దగ్గర నుంచి తీసేసింది ఎవరు? ఇది యెహోవా వలన జరిగినది. प्रिय దేవుని బిడ్డలారా, हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 21 अध्याय और 42 वचन पढ़ रहे हैं। यीशु ने उनसे कहा, क्या तुमने कभी पवित्र पवित्र शास्त्र में यह नहीं पढ़ा कि जिस पत्थर को राजमिस्त्रियों ने निकम्मा ठहराया था, वही कोने के सिरे का पत्थर हो गया। कोने का सिरे का पत्थर हो गया। जिस पत्थर को उन्होंने पहचाना नहीं, जो पत्थर को उन्होंने समझा नहीं, उसको जिसको उन्होंने छोड़ दिया है, परमेश्वर ने उन्होंने उसको निकम्मा निकम्मा ठहराया है, वही कोने के सिरे का पत्थर हो गया, जिस पर सब कुछ बन कर खड़ा हो सकता है। అర్థమవుతుందండి? నోహ వాడ తప్ప ఇంకేది కూడా జీవాన్ని రక్షించలేదు ఆ రోజుల్లో. నోహ కాలంలో నోహ వాడే. ఈరోజు ఈ మూల రాయి మీద ఉన్నవారే బ్రతుకుతారు, నిత్య జీవంలోకి వెళ్తారు. మూల రాయి మీద ఎవరున్నారు? నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను చర్చ్కి వెళ్తున్నానండి, నేను రోజు పొద్దున్న సాయంత్రం కాదండి. వాక్యము విని దాని ప్రకారంగా చేయవారు ఈ మూల రాయి మీద ఉన్నవారు. ప్రియ దేవుని బిడ్డలారా, చర్చ్కు వెళ్తున్న ప్రతి ఒక్కరూ కాదు, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మూల రాయి మీద ఉన్నారని కాదు. ఎవరైతే వాక్యమును విని దాని ప్రకారంగా చేస్తారో బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్ని పోలి ఉన్నారు. అర్థమవుతుందండి? సో డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, బీ ఇన్ ద వర్డ్, డూ ద వర్డ్. దయచేసి నిన్ను మోసగించుకోవద్దు. వాక్యానుసారముగా నువ్వు బ్రతుకు. వాక్యం ఏమి చెప్తుందో ఆ రియాక్షన్ నీలో కనపడాలి. ఆ స్పందన నీలో కనపడినప్పుడు బండ మీద నీ జీవితము కట్టుకున్నావు, బండ మీద నీ ఫైనాన్సెస్ కట్టుకున్నావు, బండ మీద నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, బండ మీద నీ మినిస్ట్రీని కట్టుకుంటున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, దేవా, ఏ రాయినైతే ప్రజలు నిషేధించారో నాయన, అది తలకు మూలరాయిగా చేసిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. లార్డ్, ఆ రాయ, ఇట్ బికేమ్ ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్ మై ఫాదర్. నాయన, మా రక్షణ రాయిగా మారినదయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన, ప్రతి ఒక్కరము నాయన ఈ బండ మీద, ఈ రాయి మీద మా జీవితాలను కట్టుకున్నట్టుకు కృపను గురించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, దేవతని బిజినెస్ చేస్తున్న వారిని దీవించి, చదువుకుంటున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రం. ఆయన మంచిగా చదువుకుంటూ సహాయం చేయండి ఆయన తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి, మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు నాయన. మినిస్ట్రీస్ చేస్తున్న వారు, పరిచయలో ఉన్న వారిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈ బండ మీద పరిచయం చేయడానికి సహాయం చేయండి నాయన. క్రీస్తునే బండ మీద పరిచయకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.